హలో నమస్తే. ఈరోజు మనం హెడ్ బ్యాండ్ని రిబ్బన్తో డెకరేట్ చేయటం చూద్దాము. దానికి కావాల్సిన వస్తువులు హెడ్ బ్యాండ్, 2 కలర్ రిబ్బన్స్ అంతే, ఇంకా గ్లూ, ఎనీ స్ట్రాంగ్ గ్లూ. ముందుగా మనం ఈ గ్లూ తీసుకొని హెడ్ బ్యాండ్కి 2 సైడ్స్ గ్లూ అప్లై చేసి చిన్న చిన్న రిబ్బన్ స్ట్రిప్స్ తీసుకొని ఇలా అంటించేసేయాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొంచెం గ్లూ అప్లై చేసుకొని బ్యాక్ సైడ్ టూ రిబ్బన్స్ని మనం క్రిస్ క్రాస్ అంటే ఎక్స్ షేప్లో అంటించుకోవాలి. రిబ్బన్ రైట్ సైడ్ చూసుకొని రైట్ సైడ్ మనకి హెడ్ బ్యాండ్ పైకి ఫేస్ అయ్యేలాగా చూసుకొని 2 రిబ్బన్స్ అంటించుకోవాలి. ఇలా అంటించేసుకొని 1 మినిట్ వెయిట్ చేస్తే ఆరిపోతుంది. అప్పుడు హెడ్ బ్యాండ్ మనం చుట్టడం స్టార్ట్ చేయాలి. ఇంకోండి, ఇది అతుక్కుపోయింది. ఇంకా దీన్ని ఇలా ముందుకి ఒకసారి ఇలా ముందుకు అనేసాను. తర్వాత ఇది రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఈ రెడ్ దాన్ని నేను ఇలా కిందకి తీస్తున్నాను. అలాగే పింక్ దాన్ని. ఇప్పుడు ప్రతిసారి మన రైట్ సైడ్ కిందకి అనేటప్పుడు దీన్ని ఇలా కింద నుంచి తీసేశాక ఆ అడుగునున్న బ్యాండ్ ఈ రిబ్బన్ పైనుంచి రావాలి. మళ్ళీ చూడండి ఇంకొకసారి. ఈ పింక్ని ఇటువైపు కిందకి పంపిస్తున్నాను. ఆ పంపించేటప్పుడు ఈ రెడ్ది కొంచెం ఇలా బ్యాక్ సైడ్ అనుకొని దీన్ని ఇలా కిందకి తిప్పేసి ఆ తర్వాత ఈ పింక్ దాని మీదకి రెడ్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రెడ్ ఇలా ఇటువైపు కనుక్కోవాలి. ఇప్పుడు ఇటు సైడే 2 రిబ్బన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో రెడ్ రిబ్బన్ని ఇలా కిందకి అనేసుకునేటప్పుడు ఈ పింక్ రిబ్బన్ని పైకి తీసుకొని రెడ్ రిబ్బన్ని ఇలా కిందకి అనేసుకోవాలి. ఆ తర్వాత పింక్ని రెడ్ దాని పైనుంచి తీయాలి. ఇలా మనకి జిగ్జాగ్ డిజైన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా పింక్ కిందకి అన్నాను, దానికన్నా ముందు రెడ్ ఇలా పైకి పెట్టుకొని కిందకి అన్నాను. ఆ తర్వాత రెడ్, మళ్ళీ ఈ పింక్ పైకి తీసుకొని రెడ్ కిందకని మళ్ళీ దాన్ని ఇలా మీద నుంచి తీయాలి. ఈచ్ టైము మన హెయిర్ బ్యాండ్ని 2 టైమ్స్ రిబ్బన్ చుడుతుందన్నమాట. ఎక్కడ ఏ ప్లేస్లో చూసినా మన హెడ్ బ్యాండ్ మీద 2 రిబ్బన్స్ కనిపిస్తాయి. సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా డిజైన్ వస్తుందో బ్యాక్ సైడ్ కూడా అదే డిజైన్ వస్తుంది. ఇలా ఈ రెడ్ కిందకి అనేటప్పుడు ఈ పింక్ పైకి లేపి దాని కింద నుంచి రెడ్ తీయాలి. ఇప్పుడు నేను ఈ పింక్ కిందకి అనాలి. అప్పుడు ఈ రెడ్ ఇలా పైకి తీసేసి పింక్ కిందకి చుట్టేసి ఆ తర్వాత ఈ రెడ్ని పైనుంచి కిందకి తీయాలి. మళ్ళీ కిందకి తీసేటప్పుడల్లా అడుగు ఉన్న రిబ్బన్ని పక్కకి జరిపి ఈ మనం కిందకి దింపేడ రిబ్బన్ని దింపేశాక ఆ రిబ్బన్ని దానిపైనుంచి తీయాలి. ఇప్పుడు ఈ పింక్ కిందకి వెళ్తుంది. అప్పుడు
అది రెడ్ పైనుంచి కాకుండా రెడ్ పక్కకు తీసేసుకొని ఈ పింక్ కిందకి చుట్టేసి దానిపైనుంచి రెడ్ ఇలా గ్యాప్స్ ఫామ్ అవ్వకుండా మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంకనే ఒక్కసారి చుట్టేసి గ్లూ అంటించేస్తాను బ్యాక్ సైడ్. ఇంకా నేను బ్యాక్ సైడ్ గ్లూ అంటించేస్తున్నాను కట్ చేసేసి. ఈ ఎక్సెస్ కట్ చేసేసి మనం ఇక్కడ కొంచెం హీట్ పెట్టి ఈ ఎడ్జెస్ నీట్గా ఫినిష్ చేసుకోవాలి. అంతే, మన హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.